వెల్కమ్ టు సువర్ణ మీడియా. నా పేరు దినేష్. రైట్ నౌ ప్రస్తుతం మనం చూసినట్లయితే నిజం గెలవాలి అనే పేరిట జాతీయ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ అధ్యక్షురాలు భువనేశ్వరి గారు ఇవాళైతే మన నెల్లూరులో ఉన్నటువంటి వెంకటరెడ్డి నగర్ కి పర్యటించడం జరిగింది. ఇందులో భాగంగా కొంతమంది కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా వెంకటరెడ్డి నగర్ లో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని పరామర్శించడం అయితే జరిగింది. ఇంతకీ ఎందుకు పరామర్శించారు, ఇక్కడ ఎందుకు పర్యటించారు అనేది ఇవాళ తెలుసుకుపోతున్నాం. నమస్తే అండి. నమస్కారం సార్. అయితే భువనేశ్వరి గారు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇంతకీ ఎందుకు వచ్చారు, ఆవిడ మీతో ఏం మాటలు చెప్పారు? సార్, రేగల వెంకయ్య మా నాన్నగారు. ఆయన మామూలుగా టీడీపీ అంటే మంచి అభిమానం ఉన్న వ్యక్తి. ఓకే. చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ కింద అరెస్ట్ చేశారు సెప్టెంబర్ 9వ తారీఖున. ఆ బాధని మనసులోనే పెట్టుకొని ఆయన మాకు బయటికి చెప్పుకోలేక లోపలే మదన పడుతూ ఆరోగ్యం కొద్దిగా క్షీణించింది. మేము అది కనుక్కునేటప్పుడు లేట్ అయింది. పూర్తిగా ఆహారం తినడం మానేశాడు. ఎప్పుడైతే ఆహారం తినకుండా మానాడో ఇంకా కొద్దిగా మనిషి బాగా డల్ అయ్యాడు. ఆ డల్ అయిన తర్వాత మేము కనుక్కొని ఏనానా ఏంది అని చెప్పి అడిగిన తర్వాత అప్పుడు హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఆ హాస్పిటల్లో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిని ఉండండి. ఆహారం ఎప్పుడైతే మానేశారో ఆ విధంగా బాగా డల్ అయిపోయాడు మనిషి. ఒక 4 రోజులు హాస్పిటల్లోనే ఉండాడు. కామెర్లు అని చెప్పి బయటపడినాయి. ఇంకా ఆ కామెర్ల మీదే క్రమేపీ ఒక్కొక్క ఇబ్బంది జరిగి ఆయన పూర్తిగా క్షీణించి సెప్టెంబర్ 21వ తారీఖున మరణించడం జరిగింది. అయితే పార్టీకి సంబంధించి ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన కార్యకర్తగా అభిమానిగా ఉంటున్నారు? చెప్పండి అమ్మా. ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ ఉన్నప్పుడు అని అభిమానమే. ఆ పార్టీలో ఎక్కడైనా అదే మీటింగ్లకి ఎక్కడికి పోవాలన్నా పోయేవాడు. ఏదన్నా ఆయన సినిమాలన్నా ఆయనకి అంత అభిమానం. చంద్రబాబు నాయుడు అంటే కూడా ఇంకా తర్వాత ఆయన ప్రభుత్వం వచ్చింది, అది బాగానే ఇది. అయితే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఆయన అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అయితే ఆయనకి ఆరోగ్యం బాగలేని కారణంగా ఫుడ్ కూడా తినట్లేదా? అప్పుడు జరిగినకే ఆయన్ని ఇట్లా వేసారని రోజు వార్తలు చూసేవాడు. అదే చూసి ఇట్లా వేసారని చెప్పి కొంచెం ఆలోచించి మాకేం చెప్పేవాడు కాదు. గమ్ముగా అక్కడే ఆలోచించుకుంటా టీవీ వార్తలు పెట్టుకుని తింటా అదే చేస్తా ఉన్నాడు. తినకుండా ఉంటే ఏంది అని చెప్పి తీసుకెళ్ళాం. అయితే భువనేశ్వరి గారు ఈ రోజు ఇంటికి వచ్చారు కాబట్టి వచ్చిన తర్వాత మీతో ఏం మాట్లాడారు అసలు? అదే ఎట్ట జరిగింది అని అడిగింది. ఎప్పుడు చనిపోయారో అదే చెప్పాము. ఇట్లా అదే ఇంకా మేము అదే చెప్పాము. చెప్తే ఇట్లా జరిగిందని చెక్ ఇచ్చేసి చంద్రబాబు నాయుడు ఇమ్మన్నాడు అని చెప్పి ఇచ్చింది. అయితే ఇందులో భాగంగా ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటాను అని చెప్పి మీకు మాట ఇచ్చారు. మళ్ళా ఏదన్నా మీకు సహాయం కావాలంటే అంటే పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు. ఈ అమ్మాయి 10th సరే శ్రీధర్ రెడ్డి గారు చూస్తామా చదివిస్తా అన్నారు. ఆ అబ్బాయిని కూడా సరే చూస్తాము ఇంకేదో చెయ్యాలని చెప్పి అది చెప్పింది. ఇంకా అయితే ఏమన్నా సహాయం చేశారా ప్రస్తుతానికి? ఏమన్నా ఇప్పుడు చెక్ ఇచ్చింది. చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చి పిల్లలకి అది చేస్తానన్నది. అయితే చూసారు కదా, మొత్తం మీద మనం చూసినట్లయితే గత కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ కి వీరాభిమాని అయినటువంటి రేగుల వెంకయ్య గారు అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి టీడీపీ కార్యకర్తగా పనిచేస్తూ ఆ పార్టీలో నిరంతరంగా కృషి చేస్తూ కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి అనివార్య కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరికీ తెలుసు. ఆ టైంలో పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఆ సమయంలో తీవ్రంగా మనస్తాపానికి గురైనటువంటి రేగుల వెంకయ్య గారు ఆరోగ్యం క్షీణించి కొద్ది కాలం తర్వాత అయితే ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఇవాళ నిజం గెలవాలి అనే ఒక పేరుతో భువనేశ్వరి గారు నెల్లూరు జిల్లా మొత్తం కొన్ని ప్రాంతాల వారీగా పర్యటిస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వారి యొక్క మంచి చెడ్డలు అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళైతే ఈ నెల్లూరు వెంకటరెడ్డి నగర్ లో ఉన్నటువంటి ఈ గ్రామస్తులు, ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీరందరికి కూడా కొంత అమౌంట్ అయితే ఇచ్చి, అదే విధంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని ఈ ప్రాంత వాసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే ప్రత్యేకంగా వారి యొక్క యోగక్షేమాలు చదువుకు సంబంధించి అన్ని కూడా నేను చూసుకుంటాను అని మాట ఇవ్వడం అయితే జరిగింది. చూసారు కదా, ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమాలు అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. కెమెరామ్యాన్ మల్లికార్జునతో దినేష్.